మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ 3 రోజుల పర్యటన ముగిసింది. వివిధ విభాగాల ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో విస్తృతంగా సమావేశమయ్యారు. 3 బరాజులకు సంబంధించిన డిజైన్లు, ఇన్వెస్టిగేషన్స్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అంశాలపై వారి నుంచి వివరాలు తీసుకున్నారు. ఆయా విభాగాల ఇంజనీర్లతో విడివిడిగా సమావేశమైన కమిటీ సంబంధిత అంశాలపై పూర్తి సమాచారం సేకరించారు. ఒక ప్రశ్నావళి ప్రకారం ఇంజనీర్ల నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. మేడిగడ్డలో పెద్ద ఎత్తున లోపాలున్నాయని, బరాజ్ వద్ద కట్ ఆఫ్ వాల్, సీకెంట్ ఫైల్స్ నిర్మాణంలో పాటించాల్సిన ప్రమాణాలు పట్టించుకోలేదనే ఎన్డీఎస్ఏ కమిటీ ప్రస్తావనకు వచ్చాయని తెలుస్తోంది. వాస్తవాలు పూర్తిగా చెప్పకుండా ఒకరిపై ఒకరు నెపం నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని కమిటీ సభ్యులు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలు నిర్మించిన సంస్థల ప్రతినిధులతోనూ కమిటీ సమావేశమై అవసరమైన వివరాలు తీసుకుంది. తెలంగాణ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఇంజనీర్లతోనూ సమావేశమై తీసుకున్న చర్యలు, తనిఖీలను సమీక్షించింది. అంచనాలు, సామర్థ్యం, ప్రవాహం, ఇతర విషయాలను గమనించింది. నమూనా ఆధారంగా ఆనకట్టకు సంబంధించిన సాంకేతిక అంశాలపై కమిటీ అధ్యయనం చేసింది. మేడిగడ్డ ఆనకట్టపై విచారణ చేసిన విజిలెన్స్ విభాగం ఇచ్చిన మధ్యంతర నివేదికను కమిటీ అడిగింది. వివిధ కాంపోనెంట్లకు కన్సల్టెన్సీలుగా ఉన్న వారిని వచ్చే వారం ఢిల్లీ రావాలని చంద్రశేఖర్ అయ్యర్ సూచించారు. ఆనకట్టలకు సంబంధించి మరింత లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని చంద్రశేఖర్ అయ్యర్ తెలిపారు. మేడిగడ్డతో పాటు ఇతర ఆనకట్టల అంశం పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు. 3 రోజుల పాటు ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలతో అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించిన కమిటీ మరికొంత సమాచారాన్ని ఇవ్వాలని కోరింది. మరోవైపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, మరమ్మతులపై మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిటీని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.